మీకే ఇంకో క్వెషన్. సో, ఈ ప్రమోషన్‌లో నిహారిక గారు మీకు షాక్‌ల మీద షాక్‌లు, సర్ప్రైజ్‌లు ఇస్తున్నారు. యాహ్! సో, రామ్ చరణ్ గారొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక ఈవెంట్‌కొచ్చారు. సో, రామ్ చరణ్ గారు సడెన్‌గా రావడం మీ అందరికి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఆహ్, ఈవిడ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయిపోయింది సార్. ప్రీ రిలీజ్ అయిపోయి జస్ట్ మేము బయలుదేరుతూ ఇంకా ప్రమోషన్ గ్రూప్‌లో ఈ డిస్కషన్ జరుగుతున్నాయి. ఏంటి, ఏంటి అన్నట్టు సడెన్‌గా ఆవిడ అప్పుడు కాల్ చేశారనమాట. ఇలా చరణ్ అన్న చిన్న వీడియో ఇస్తా అన్నారు. రేపు వెళ్తున్నాం అంటే, ఊరుకోండి నేను నిద్ర మత్తులో ఉన్నాను. మీరు నాకు ఇవన్నీ చెప్పకండి ఊరికే అని. నేను ఇంకా ఆవిడ ప్రాంక్ చేస్తున్నారనుకున్నా. బికాజ్ ఫస్ట్‌లీ ఆయనకి ఇంజ్యూరీ అయింది సార్. ఇంజ్యూరీ అయిన తర్వాత మేము ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సెకండ్ ఇంజ్యూరీ తర్వాత ఆయన షూట్‌కెళ్తున్నారు. సో, వాటన్నిటి మధ్యలో హౌ కెన్ హీ గివ్ అస్ టైమ్. అసలు ఎక్కడుంది ఆయన దగ్గర టైం అని. సో, ఫస్ట్ నేను నమ్మలేదు. దాని తర్వాత ఉండు బాబు నేను చెప్తాను చెప్పి ఇమ్మీడియేట్ చెప్తే దెన్ ఆ నైట్ నిద్ర పట్టలేదు సార్. మళ్ళీ నిన్న నైట్ నిద్ర పట్టలేదు సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్ ఆ రోజు చరణ్ కలుస్తున్నామని. నిహారిక గారు, సో మీ ప్రొడక్షన్ పరంగా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ నాగబాబు గారు కానీ, మీ వరుణ్ తేజ్ గారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ సక్సెస్ని నాగబాబు గారు ఏం చెప్తుంటారు? ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, మీరు సక్సెస్ అవుతున్నారు. సపోర్ట్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు నా నా డెసిషన్ మేకింగ్‌ని బాగా నమ్ముతారు. ఎందుకంటే చూసున్నారు ఫస్ట్ సినిమా. అంటే మాట్లాడేటప్పుడు కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టే మాట్లాడారు ఇంట్లో. సో, అది వాళ్ళు నన్ను ఇంత నమ్ముతున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో, ఆ స్పేస్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను యాస్ ఎ ప్రొడ్యూసర్. నాన్న చాలా హ్యాపీ. హి ఈజ్ ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ మా సక్సెస్ చూసి. పవన్ కళ్యాణ్ గారికి చూపించారన్నారు టీజరు. ఆయన Yeah. ఏం చెప్పారు? మీ మీ దీని రియాక్షన్ ఏంటి ఆయన? అది చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. లుక్స్ వెరీ ఇన్వైటింగ్. థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని.